నిన్న మతిలేని మాజీ మంత్రి సిద్దిపేట చవట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం అంటున్నాడు. ఇంకా బేకార్ మాటలు మాట్లాడడం మర్చిపోలేని హరీష్ రావు గారు, ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ ప్రజల యొక్క నిర్మాణం, తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం, తెలంగాణ యువత యొక్క నిర్మాణం. ఆ నిర్మాణాన్ని అడ్డుకుంటామంటున్నావు, రద్దు చేస్తామంటున్నావు. అసలు నీకు మతి ఉందా? గత 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినావు, అసలు నీకు అకలుందా? నీ దిమాగ్ దొప్పిందా? కొన్ని వేల ఉద్యోగాలు వచ్చే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటావు. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు యువతను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగాల రూపకల్పన చేసిన పాపాన పోలేదు. మాట్లాడే మాటలన్నీ బట్టేబాజీ మాటలు, దగాకోరు మాటలు మాత్రమే. 10 సంవత్సరాల ఒక నిరుద్యోగిని ఉద్యోగి చేసే అవకాశాలు మీ ప్రభుత్వంలో హైదరాబాద్ జంట నగరాలలో అప్పుడు చంద్రబాబు గారు సైబర్ సిటీ ఏ విధంగా తీసుకొచ్చారో, రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఫ్యూచర్ తీసుకొచ్చారు. ఫ్యూచర్ అంటే మన భవిష్యత్తు. మన భవిష్యత్తుని ఈ దుర్మార్గుడు హరీష్ రావు రద్దు చేస్తారంట. తెలంగాణ యువతని భావి తరాలకు, రాబోయే తరాలకు ఒక నిర్మాత్మకమైనటువంటి భవిష్యత్తుని ఇస్తా ఉంటే చూసి ఓర్వలేక వీళ్ళ కళ్ళు కాయలు కాస్తా ఉన్నాయి, కళ్ళ నుంచి రక్తాలు కారుతా ఉన్నాయి. ఒరే దుర్మార్గులారా, 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజానికాన్ని పట్టించుకున్న పాపాన పోలేరా దుర్మార్గులారా మీరు? నీ పార్టీ తెలంగాణలో వచ్చేది లేదు, మళ్ళీ బతికేది లేదు. అందుకోసమే కదా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ ఆమె కుటుంబాలందరూ మీ బీఆర్ఎస్ పార్టీని కలిసి 100 లోతుల గోతుల్లోకి బొందబెట్టిరని చెప్పి మర్చిపోతున్నారా? మతిలేని హరీష్ రావు, నువ్వు రేపు ఎమ్మెల్యే గెలడమే తథ్యమా? చూసుకుందామా? తెలంగాణ ప్రజానికం నిన్ను ఓడగొట్టడం ఖాయం, నీ పార్టీని బొందబెట్టడం కూడా ఖాయం. ఫ్యూచర్ సిటీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగలుగుతున్న ఒక కళ. ఈ కళను నెరవేర్చడానికి తెలంగాణ యువత మొత్తం ఆయనకు సహకరిస్తుంది, ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ ఉంది. ఫ్యూచర్ సిటీ నిన్ను ఆపే దమ్ము నీకు కానీ, నీ మామకు కానీ, నీ మామ కుటుంబానికి కానీ, కల్వ గుడ్డ కుమారికి కానీ లేదురా బిడ్డ. నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే ఆ సిరిసిల్లో కానీ, ఆ సిద్దిపేటలో కానీ వచ్చే ఎన్నికల్లో గెలవని చూద్దాం. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మీ పార్టీని రద్దు చేశారు, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని కూడా రద్దు చేస్తారు. ఇంకా లత్కోరు మాటలు బంద్ చేయి, ఇంకా దగాకోరు మాటలు బంద్ చేయి, ఇంకా దగులు బాధ్యుల మాటలు బంద్ చేయి. రేవంత్ రెడ్డి గారు 2034 ముఖ్యమంత్రి ఉండి తీరుతారు, ఫ్యూచర్ సిటీని కట్టి తీరుతారు. కొన్ని లక్షల యువత కుటుంబాల యొక్క భవిష్యత్తు నిర్మాణమే ఫ్యూచర్ సిటీ అని చెప్పి మర్చిపోక దుర్మార్గుడా.
10 సంవత్సరాలు మంచి చేసిన పని చేయలేదు మీరు. ఒక మంచి పని చేసి పాపడపోలేదు మీరు. ఇప్పుడు మంచి చేస్తే మీ కళ్ళ నుంచి రక్తాలు కారుతున్నాయి, మీ గుండెలు గుబేలు మంటా ఉన్నాయి. ఎక్కడ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత గుండెలు నిలిచిపోతారని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు నిలిచిపోతారని, వారి కుటుంబ సభ్యులుగా మెలుగుతున్నారని భయపడి చిల్లర మాటలు మాట్లాడే చిల్లర హరీష్ రావు ఖబర్దారని చెప్తున్నాం. ఫ్యూచర్ సిటీని టచ్ చేసే సత్తా నీకు కానీ లేదు, నీ మామకు లేదు, నీ మామ కొడుకు లేదు. అది తెలంగాణ ప్రజల ఒక సాకారం, అది తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం, తెలంగాణకు యువతకు ఇచ్చే ఒక ఆధారం. ఆ ఆధారాన్ని చెడిపేస్తా అంటావు, తుడిపేస్తా అంటావు, రద్దు చేస్తానంటారా దుర్మార్గుడా? తెలంగాణ యువతలో నిన్ను బొంద పెట్టడం ఖాయం, నిన్ను రాచి రంపన పెట్టడం ఖాయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గాలి కోటి సరిపోని కొంతమంది నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన దుర్మార్గులారా, ఎంత మీరు ఆకాశం మీద ఉమ్ము వేస్తే అది వచ్చి మీ నోట్లలో పడుతుంది తప్ప మీ ముఖం మీద పడని చెప్తున్నాం. ఎవరైనా ఆకాశం పైన ఉమ్ము వేస్తే అది వచ్చి మీ నోట్లలో పడుతుంది, మీ ముఖం మీద పడకుండా మేము చూసుకుంటాం. రేవంత్ రెడ్డి గారి కళ్ళ సాకారమైన ఫ్యూచర్ సిటీని తెలంగాణ ప్రజలు, తెలంగాణ కుటుంబం, తెలంగాణ ప్రజానికం ఆమోదించింది. పూర్తి సహకారం ఇస్తున్నారు, స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారు, రేవంత్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతా ఉన్నారు, నిర్మాణానికి సహకారమైన సూచనలు కూడా ఇస్తున్నారు. ఈ దుర్మార్గులకు తెలంగాణ ప్రజలకు మంచి ఇష్టమే లేదు, ఇంకా బద్నాం చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా 10 సంవత్సరాలు తెలంగాణ యువతను మీరు పట్టించుకున్నారా దుర్మార్గులారా? మీరు నిరుద్యోగులను పట్టించుకున్నారా? మీరు పట్టించుకున్న పాపన పోలేరు. రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా ఫ్యూచర్ సిటీలో అమరవీర కుటుంబాలకు, నిరుద్యోగ కుటుంబాలకు భాగస్వామ్యం చేస్తూ ఉంటే ఈ కళ్ళున్న కబోదులు, మంచి చూడని గుడ్డి వాళ్ళు, మంచి వినని చోటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ కళ్ళ కనపడతలేరా దుర్మార్గులారా? మీరు పొరులు దండాలు పెట్టినా, మీరు మోకాల యాత్రలు చేసినా, మీరు మీ ముక్కులు నీళ్ళకి రాసినా తెలంగాణకు చేసిన పాపాలు ఇసుమంతైనా తుడిచిపోదు. ఇంకా అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు, దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. మంచి చేస్తే ఓరులేని దుర్మార్గులు తెలంగాణ యువత కడుపు మీద కొట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ససే మీద కానివ్వం మేము. మీలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడే అడ్డగాడిదలకు ఏ విధంగా జవాబు చెప్పాలో అదే తరుణం వచ్చింది కాబట్టి జవాబు తీరుతాం. ఫ్యూచర్ సిటీ తెలంగాణ యువత యొక్క భవిష్యత్తు నిర్మాణం, తెలంగాణ నిరుద్యోగుల యొక్క నిర్మాణం, తెలంగాణ ప్రధానిక యొక్క నిర్మాణం. ఈ నిర్మాణానికి ఎవరైనా అడ్డు వస్తే, ఎవరైనా కాళ్ళలో కట్టెలు పెట్టి నడుస్తూ ఉంటే మీ కళలకు కూడా రాని యొక్క విషయాలు మేము బయట పెడతాం. ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణ భవిష్యత్తుకి ఒక సాకారంగా ముందుకెళ్తా ఉంది. కొన్ని వేల నిరుద్యోగ కుటుంబాలు ఇందులో భాగస్వామ్యం కాబోతా ఉన్నారు. నిరుద్యోగులు ప్రజాపాలనలో భాగస్వామ్యం కాబోతా ఉన్నారు. యువతలకు అమరవీరుల కుటుంబాల కింద భాగం చేయబోతున్నాము. ఫ్యూచర్ సిటీని ఎవరైనా అడ్డుకుంటే అడ్డంగా నరికేస్తామని చెప్తున్నాం. ఎవరైనా చిల్లరగా మాట్లాడి, చిల్లరగా వివరాలు చేసుకుంటా, రద్దు చేస్తాం, అడ్డుకుంటాం, ఇష్టం మాట్లాడతామంటే మిమ్మల్ని 100 లోతుల్లో గోతుల్లోకి పొందబెట్టడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీని ఆల్రెడీ తెలంగాణ ప్రజలు రద్దు చేశారు. అది మీరు మర్చిపోతున్నారా దుర్మార్గులారా? మర్చిపోయిన ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటాం. చిల్లర మాటలు బంద్ చేయి హరీష్ రావు, చిల్లర వివరాలు బంద్ చేయి. 6 అడుగులు వెలిగినావు, ఇసుమంతైనా బ్రెయిన్ పనిచేయని. ఇది తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి
అడ్డుపడి నీవు చేతి కాకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఈసారి అడ్డు వస్తాం, నిలబడతాం, నిల్చుంటామంటే అడ్డంగా బొంద పెడతాం మిమ్మల్ని. ఈసారి కబర్దారని చెప్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 4 కోట్ల ప్రజలకు ఆశీర్వాదం ఉంది, అమరవీరుల కుటుంబాల ఆశీర్వాదం ఉంది, నిరుద్యోగుల ఆశీర్వాదం ఉంది, అలాగే తెలంగాణ మహిళలకు ఆశీర్వాదం ఉంది. నిరుపేద కుటుంబాల ఇంటి పెద్ద కొడుకుగా పనిచేస్తూ ఉన్నాడు, రైతన్నలకు పెద్ద కొడుకుగా పనిచేస్తూ ఉన్నాడు. తెలంగాణ నిర్మాణాన్ని గత 10 సంవత్సరాలు పొందబెట్టని ఈ దుర్మార్గుల్ని నిట్టనిలో పొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు నిలువెత్తున్న నాక్షంగా ఉన్నారు. చిల్లర మాటలు మాట్లాడకండి. బీఆర్ఎస్ అంటే బట్టే బాత్ రాష్ట్రం అని చెప్పి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని మరొక విషయాన్నిగా మాట్లాడే హరీష్ రావు ఎప్పుడు కూడా తెలంగాణ యువతని, తెలంగాణ ప్రజా సంఘాలని, తెలంగాణ నిరుద్యోగ కుటుంబాలని, తెలంగాణ అమరుల కుటుంబాలని ఎప్పుడు కూడా అక్కునేసిన పాపన పోలే దుర్మార్గులు. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి గత 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి నువ్వు ఒక్క మంచి పని చేసే విషయాన్ని బయటపెట్టు. అడ్డంగా ఆర్థిక మంత్రిగా ఉన్న దోచుకున్నావు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దోచుకున్నావు, ఇప్పుడు దాచుకొని అమెరికాకు పోయి వస్తూ ఉన్నాం. అది చెప్పురా దుర్మార్గుడా. ముందు చిల్లర మాటలు మాట్లాడే ముందు తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ యువతకు హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ యువతకు ఈ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పి హైదరాబాద్కి రావాలి, లేకపోతే ఎక్కడ నిన్ను అడ్డుకుండి అదేవిధంగా సిద్దిపేటలో కూడా మేము చూసుకుంటాం. ధన్యవాదాలు.